గురుజీ బ్రహ్మర్షి పితామహ పత్రిని మరియు పద్మావతి జ్ఞాన మందిరం మేనేజ్మెంట్ వారికి మరియు ఇక్కడ వచ్చిన జ్ఞానమిత్రులకు వందనములు. మనమందరము జ్ఞానమిత్రులు రావడం ఒక పూర్వజన్మ స్మృతిగా భావించాలని ధ్యానం ద్వారా తెలిసిన సత్యము 10 మందికి ప్రచారం చేస్తూ ధ్యాన కార్యక్రమం చేస్తూ చివరి శ్వాసలలో ధ్యానంలో ఉండాలని కోరుతున్నాము మాస్టర్. ఈ భూమండలం పైన ఎంతోమంది యోగులు జన్మనిస్తున్నారు. గౌతమ బుద్ధుడైతేనేమి, రామానుజాచార్యులైతేనేమి, కాళవా హనుమాచార్యులు, కబీర్ దాసు, తులసీదాసు, రమణ మహర్షి, ఓషో, పత్రిజీ, ఎంతోమంది గురువులు భూమండలంలో జన్మనిస్తున్నారు. వాళ్ళకు మనకు ఎన్నో బోధనలు మనకు అందించారు. అందులో పోయిన వారం మంగళవారం, ఈ వారం మంగళవారం మనకు జగద్గురు ఆది శంకరాచార్య యొక్క జయంతి మనం జరుపుకున్నాము. ఆ మహానుభావుల గురించి కొన్ని మనం తెలుసుకోవాలి. మహానుభావుల గురించి కొన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం మహానుభావుల గురించి వాళ్ళ బోధనల గురించి తెలుసుకుంటే మనకు ఎంతో ఎనర్జీ వస్తుంది, ఎంతో జ్ఞానం వస్తుంది. ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలి. ఏమన్నా ఏ బోధించాడు, వీరస్వామి ఏం బోధించాడు, రామనాథ్ ఏం చెప్పాడు, ఇదంతా తెలుసుకుంటే మన జ్ఞానం వస్తుంది. మనం యోగ తెలుసుకోకపోతే మన జ్ఞానం రాదు. మనకు ఎంతోమంది యోగులు ఈ యువకులు కూడా జన్మనిస్తున్నారు. ఆ రోజు వాళ్ళు ఎవరైతే జయంతి జరుపుకుంటారో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏమి బోధన చేశారు, వాళ్ళు ఏమి బోధన చేశారు మనకు అర్థం. ఆ సందర్భంలో ఇప్పుడు ఆది శంకరాచార్య వారి గురించి మనకు తెలుసుకుంటారు. ఈ ఆది శంకరాచార్యులు కారుణ జన్మ సాక్షాత్ మహాశివుని అంశం. ఒక శివుడే ఒక అవతార రూపంలో వచ్చాడు. ఆయన 1300 సంవత్సరాల కిందట మన భూమండలం పైన కనిపిస్తుంది. ఆయన కేరళం రాష్ట్రంలో ఎర్నాకుళం జిల్లాలో పాలాడి అనే గ్రామంలో నమ్మకం గ్రామం నుంచి జన్మించారు. వాళ్ళు బాబా నుంచి శివకు, తల్లి వచ్చేసి ఆర్య, వాళ్ళ దంపతులు జన్మించారు. ఈ ఆది శంకరాచార్యులు 2 సంవత్సరాల్లోనే సంస్కృతంలో అదర్భంగా మాట్లాడారు. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలలో వేద పఠనం చేశారు. ఆయన మహా మేధస్సు గల ప్రతిభ గల ఆయన. ఆది శంకరాచార్యులు చిన్న వయసులోనే సుమారు 8 సంవత్సరాల్లోనే సన్యాసం స్వీకరించారు. ఆయన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశమంతా పర్యటించారు. ఎంతోమంది పండితులతో వాదించి అద్వైత సిద్ధాంతాన్ని ఆయన ప్రచారించారు. అద్వైత సిద్ధాంతం అంటే 2 లేదు, ఒకటే ఉంది. భగవంతుడు ఒకే రూపంలో ఉన్నాడు. కృష్ణుడితో, రాముడితో, సీతమ్మతో, యమునతో భగవంతుడు ఒక రూపమే అని అద్వైత సిద్ధాంతము స్థాపించిన వాడు మన ఆది శంకరాచార్య. ఆయన గురువు వచ్చేసి భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు ఆయన గురువు వచ్చేసి. ఆయన మన ఇండియాలో, మన దేశంలో 4 మఠాలు స్థాపించినారు. 4 మఠాలు: శృంగేరి, ద్వారక, పూరి, బద్రీనాథ్. 4 మన దేశంలో 4 మఠాలు స్థాపించారు. ఆ మఠాల ఉద్దేశం ఏం చేసినట్టే ప్రతి ఒక్కరు వేదాలు అభ్యసించాలి,
సనాతన ధర్మం రచించాలి అనే ఉద్దేశంతో 4 మఠాలు స్థాపించడం జరిగింది. ఆయన ఈ ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యం కూడా రాశారు. ఆయన ఎంతో భక్తి ప్రవర్తనలతో శివానంద లహరి అని చెప్పేసి, సౌందర్య లహరి, నిర్వాణ శక్తి, భజగోవిందము ఎన్నో శ్లోకాలు ఆయన రచించారు. ముఖ్యంగా మనం ఈరోజు భజగోవింద శ్లోకాలను తెలుసుకుంటున్నాం. ఈ 10 శ్లోకాలు ఎటువంటిదంటే సుమారు 30 శ్లోకాలు ఉన్నాయి. అవి చాలా ఆనందించాలి. అది ఒక మానవుడు గురించే చెప్పాడు. మానవుడు ఏ విధంగా జన్మ తీసుకుంటాడు, ఏ విధంగా ఆయన పొందుతాడని చెప్పేసి మానవుడికి చెప్పాడు. మనకు ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా ఆ 30 శ్లోకాల్లో మనకు ఎక్కడో ఒక దానికి సమాధానం ఉంటుంది. అటువంటి శ్లోకాలు మనం తెలుసుకుంటే మనం ఎప్పుడూ ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటాం. ఆయన చెప్పిన శ్లోకాల్లో సుమారు 30 శ్లోకాలు చెప్పాడు. మనం ఒకటి తెలుసుకుని గ్రంథాలు శంకరాచార్యులు ఆయన 32వ సంవత్సరంలోనే మన పూర్వపోజన చేయలేదు. కేరళలో వదిలేశాడని చెప్పి అంటున్నారు. 32 సంవత్సరాలు ఆయన భౌతిక శరీరం వదిలేసి ఆయన రోజు ఆయన శిష్య బృందంతో కాశీయాత్రకు వెళ్ళారు. కాశీయాత్రకు వెళ్తే ఆయన పొద్దున గంగానదిలో స్నానం చేసుకొని జపం చేసుకొని వాళ్ళ శిష్య బృందంతో గంగానది ఒడ్డున బయలుదేరుతున్నాడు. అక్కడ ఒక ముద్ద గ్రామం సుమారు 80 సంవత్సరాలు వయసు. ఆ 80 సంవత్సరాల్లో సంస్కృతం గురించి నేర్చుకుంటున్నాడు. సంస్కృత గ్రామం ఆయన చూసి ఆదిశంకరాచార్యులకి చాలా జాలి ఇస్తుంది. అయ్యో 20 సంవత్సరాల్లో ఈయన సంస్కృత గ్రామం నేర్చుకుంటున్నాడు. ఆయన ఇది ముఖ్యం కాదు. 20 సంవత్సరాల తర్వాత ఈయన ఎప్పుడు చనిపోతాడో కొందరు చాలా పెద్దలో లేదా ఈ సమయంలో నువ్వు ఏం చేయకూడదు, భగవంతుడు నామస్మరణ చేయాలి, ఈ గ్రామానికి అవసరం లేదు ఆయన ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఆయన ఉద్దేశించి ఒక ఫస్ట్ శ్లోకం చెప్పాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందే సంప్రాప్త సన్నిధి కాలే నగినగిన స్థితి గుర్తించండి. భజ గోవిందం గోవిందుని భజించు, భజ గోవిందం గోవిందుని భజించు, గోవిందం భజ గోవిందే గోవిందనే భజించు, సంప్రాప్త సన్నిధి కాలే నగినగిన స్థితి గుర్తించండి. కాలే అంటే మృత్యువు వచ్చినప్పుడు సమీపించినప్పుడు నిన్ను కాపాడేది ఈ వాక్య సూత్రం కాదు నాయన. నువ్వు ఈ సమయంలో భగవంతుని తెలుసుకోవాలా అది ఆ శ్లోకం కాదా చెప్పండి. ఇంకా 2వ శ్లోకము మూఢ జగీతి ధనాగమ కృష్ణం గురు సంస్కృతి మనసు కృష్ణం ఎల్లవసే నిజ కర్మోపాతం ఉత్తమతేన విరోధం. మూర్ఖులు అంటే మనము 10 మంచి సలహాలు చెప్తాము. 10లో 9 పాటిస్తారు. 9 పాటించారు. 10 సూత్రం పాటిస్తారు. వాడు వాళ్ళు ఏమంటారు మూర్ఖుడు అంటారు. అదే మూఢ అంటే నువ్వు 10 మంచి సలహాలు చెప్పినా కూడా వాడు 10 పాటిస్తాడు. అటువంటి వాడు మూఢుడు అంటే మూర్ఖుల తర్వాత మూఢుడు వస్తాడు. మూఢ అంటే వాడు మూఢ తగిగి ధనాగమ గురు సంస్కృతి మనసులు చూస్తున్నాం ఎల్లవసే నిజ కర్మోపాతం ఉత్తమతేన విరోధాన్ని చెప్తాం. మూఢ అంటే ఓ బుద్ధి లేని వాడ డబ్బు లాభాలు కావాలని దురాశపడవద్దు. ఈ దురాశ బుద్ధిని సత్యమైన బుద్ధితో వర్ణించేవాడు చెప్పాడు. నువ్వు సత్యమైన బుద్ధితో ఆ దురాశ బుద్ధిని తీసేయి. డబ్బు సంపాదన అనేది సక్రమైన మార్గంలో సంపాదించాలి. కష్టపడి చెమటలో వచ్చి ఆ వచ్చిన డబ్బును నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు అక్రమైన మార్గంలో డబ్బు సంపాదించినావంటే నీ పతనానికి దారి తీస్తుంది అని ఆలోచన. మనకు ఇప్పుడు ఈ శ్లోకం వల్ల మనకి ఏం అర్థమవుతుంది? ఎవరెక్కడ
కావాలని మనం దురాశ పడాలి. డబ్బు నీకు అవసరం ఆటోమేటిక్ వస్తుంది, లాభం వచ్చేది వస్తుంది. నాకు డబ్బు కావాలని దురాశ పడకుండా అక్కడ మాత్రం డబ్బు సంపాదించవచ్చు. నువ్వు అక్కడ మాత్రం డబ్బు సంపాదించాలంటే నీకు పతనాన్ని ప్రారంభిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు మనకు వర్తిస్తాం. కాబట్టి మనం ఏమంటే మనం ఏదో ఉద్యోగం చేస్తాము లేదా వ్యాపారం చేస్తాము, ఏదో కూడా మనం న్యాయబద్ధంగా చేసుకుంటే మన జీవితాలు బాగుంటుంది, మన కొడుకు కానీ కుమార్తె నాకు బాగుంటుంది. అంటే సక్రమైన మాత్రం మనం సంపాదించండి ఇది నాకు, ఇది మన మానవాళి ఉంటుంది. మూడో శ్లోకంలో నలనీతల గతజల మధ్యతల తత్వ జీవిత మనిషయ్య చపలం విద్య వ్యాధాభిమాన కష్టం లోకం స్వతంత్ర సంస్కరణ. అంటే ఇప్పుడు తామతీవి ఉంది, తామతీవి యొక్క ఆకు మీద పడి ఉన్న జలము దగదగగా వెలుస్తూ ఎందుకు జాగ్రత్త. అదే మాదిరిగా మానవుడి జీవితం కూడా సుఖం వస్తుంది, కష్టం వస్తుంది. సుఖం వచ్చిన కష్టం, కష్టం సుఖం వస్తున్నాం. అదే మాదిరిగా ఉంది, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, సుఖం వస్తుంది, కష్టం వస్తుంది. వాళ్ళ తర్వాత నీ శరీరం ఎలాంటిదంటే వ్యాధి కణంలోనే తయారపడింది. వ్యాధి కణం అంటే ఇప్పుడు మనం సిమెంట్ గోడకు తయారు చేయాలి. సిమెంట్ గోడ తయారు చేయాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, ఇటుక కావాలి. ఆ మూడుతో నిర్మాణం. ఈ శరీరం కూడా వ్యాధి కష్టమై ఉంది, వ్యాధి కణంలోనే తయారపడింది. మళ్ళా నాది నావాలని అభిమానంతో కష్టమై ఉంది. అంటే మన శరీరము వ్యాధి కణాలతో తయారవుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఏదో ప్రాబ్లం ఉంది. ఆయన అది వచ్చిందని బాధపడదు. ఈ శరీరం అలాంటిది, అది ఆదిశంకరాచార్య చెప్తున్నాడు. అది సాక్షాత్ శివుడు అన్నమాట. మా మామూలు శివుడు ఎలా చెప్తున్నాడు, శరీరం అలాంటిది. ఇది నాది నావాలని అభిమానంతో ఉంటారు. ఇది నా వాడు, మా వాడు, నా ఇల్లు, నా అని ఉంటారు. ఈ ప్రపంచం కూడా ఎటువంటి ప్రపంచం ఎలా ఉంది, దుఃఖమయంగా ఉంది. అక్కడ దుఃఖమైన ఇప్పుడు పెద్ద డబ్బుగా మాట్లాడినా పదవుడు ఒక మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కావాలంటారు, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కావాలంటారు. అట్లా ఒక కోరిక స్టాపింగ్ లేదన్నమాట. దీనివల్ల దుఃఖమయం ఉంది. ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి. కోరికలు ఒక కోరిక ఇంకో కోరిక, ఇంకో కోరిక ఇబ్బంది వస్తుంది. ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్తున్నాను. 4వ శ్లోకంలో 50 వార్తల సంఖ్య స్థావరిత పరివారము రక్త పంచాయతీకి జర్జల దేవే వార్తలు నాకు అప్పుడు ఏం చెప్తాడు, నువ్వు ఈరోజు నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పేసి ఈ డబ్బంతా ఖర్చు పెట్టి వాళ్ళు ఇంజనీరింగ్ చదివిస్తావు, మంచి డాక్టర్ వాళ్ళని చూస్తావు, మంచి అదే సంబంధం వాళ్ళని చూస్తావు. అది ధనం. అది అందకుంటే 50 పాత్రల సాధన నువ్వు ఎంతవరకు నువ్వు సంపాదన పడుకున్న వరకే నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ బంధువర్గం కానీ వీళ్ళు బాగున్నావా కుశలమా అంటారు. ఎప్పుడైతే నీలో సంపాదన లేదు, నీ ఆరోగ్యం క్షీణించిపోయింది, నువ్వు ఈవెన్ బాత్రూంలో పోయిన స్థితిలో ఉన్నావు, అప్పుడు దీని గురించి పట్టించుకున్నాను. నీ జీవితం అలా తెలుస్తుంది. మనం ఇవన్నీ ఏమనుకున్నాము, నాకు ఆరోగ్యం బాగుంది, నాకు ఆస్తి ఉంది, అది ఉండాలి, కొడుకున్నాడు అని అనుకుంటాము. ఒక ముసలితనంలో 20-90 ఏళ్ళు వచ్చినప్పుడు నీ శరీరం స్థితిమైనప్పుడు దీని గురించి పట్టించుకోండి ఆయన. అంటే నీకు ఆశ్చర్యంగా తెలుస్తాడు, మనం చెప్తాడు మానవుడు ఇలా ఉంటుంది. నువ్వు అప్పుడు కూడా నువ్వు అప్పుడు బాధపడుతున్నావు, అప్పుడు బాధపడితే నీకు అర్థం అనుకుంటుంది. ఇది అంటే మామూలే, వచ్చేప్పుడు తెలుసుకో, జ్ఞానం తెలుసుకోవాలి. నేను అర్థం నెక్స్ట్ శ్లోకంలో మా గురు కన్నా ఎవరి కన్నా ఆరు విదేశకాల మాయామయ మహిళం బ్రహ్మపదం ప్రవేశించుకోవాలి. నాకు ఇంత ధనం ఉంది, నాకు ఇంతమంది ధనం ఉన్నారు, నేను చక్కటి యమనంలో ఉన్నాను, నువ్వు అదే గర్వపడకూడదు. కాలంలో నిమిషాల్లో మాయమవుతుందండి, అలిచిపోతుంది. అది కనబడినంత మాయామయమైనది. ఈ మాయ
ఆయనకి ఎంతో సెక్యూరిటీ ఎంతో చేస్తారు. ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ పదవి దిగిపోయినాడు, ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు అది పట్టించుకున్నాడు. అది సత్యం, అది ఆధారంగా చెప్తున్నాడు. మా గురుదారంగా ఇవ్వనప్పుడు భారత దేశకాల తత్వం మాయామయం సంకల్పించుకో, బ్రహ్మవతం త్వం ప్రవేశించుకో, మాయాన్ని తెలుసుకో, ఇది స్వాస్థ్యం కాదు. నువ్వు స్వాస్థ్యం కాదు అని తెలుసుకున్నట్టు నువ్వు జ్ఞానవంతుడు. నువ్వు స్వాస్థ్యం అనుకుంటే నీకు ఎటువంటి ప్రాబ్లం వస్తాయి అని మనకు నెక్స్ట్ శ్లోకంలో నాది శ్రమల నాభి దేశం పురుషమాల మోహావేశం ఏతం మనసు వసాలు విధానం మనసు చింతయ వారము వారం అనేటువంటి ఇప్పుడు స్త్రీల యొక్క వక్షోజాలను చూసి ఈ బొట్టుకు పైన భాగం ఆకర్షణ భాగం చూసి వ్యతిరేకించి ఆవేశం పొందొద్దు. అది అందరూ మాంసం కొవ్వు రక్తం చీవుతో తయారు చేయబడింది అని మనసులో అది మనం తెలుసుకోని ఆయన మనము ఏదో బాగుపడలేదు, ఏదో కట్టొచ్చినట్టుంది, ఆ గడ్డలో చీవు కాదు. ఆ దాని చూసి మనం ఏమనుకున్నాము, అసహించుకున్నాము. అలాంటి శరీరము అని అనుకున్నామంటే నువ్వు జ్ఞానవంతుడు, దాని గురించి మోహం చెందద్దు అని యావత్ పవనో వికసతి దేహి తావత్ వికసతి కుశలం దేహి గతవతి వాయు దేహాపాయు వాయాన్ని తస్మిన్ గాయ. నీలో ఊపిరి ఉన్నంతవరకు ఎప్పుడైతే నీలో ఊపిరి పోయిందో, ఎప్పుడైతే నువ్వు శవమైనావో, నువ్వు నీ దగ్గర 40 సంవత్సరాల కాపం చేసిన భార్య కూడా, నీ పిల్లలు కూడా నీ పక్కన కూర్చుని భయపడుతుంది ఆయన. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు వాడిన మందులు కానీ, నువ్వు వాడిన పుస్తకాలు కానీ, నువ్వు వాడిన మెడిసిన్ తీసుకునేస్తాడు. అలాంటి నువ్వు తెలుసుకో అని ఆచరణలో తెలియజేస్తాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహం, నిర్మోహత్వే నిత్యతత్వం, నిత్యతత్వే జీవన్ముక్తి. అంటే ఎవరైతే ఆధ్యాత్మిక విజ్ఞానం అందించే సందర్భం అవుతారో వాళ్ళకి ఏముంది, ప్రపంచం మాయా తెలుసుకుంటారు. ప్రపంచం మాయా అంటే రేపు మాట్లాడలేదు. ప్రపంచం మాయా తెలుసుకున్న తర్వాత ఒక మోహం నశిస్తుంది. మోహం అంటే నావాలని మోహం నశిస్తుంది. ఎప్పుడైతే మోహం నశిస్తుందో నీకు నిత్యస్థితి వస్తుంది. ఆ నిత్యస్థితి నిర్వికారం నిత్యస్థితి వచ్చినప్పుడు నీకు అప్పుడు జీవన్ముక్తి వస్తుంది అని జీవన్ముక్తి అయితే మనము బతికున్నప్పుడే మనకి ఏదో కోరిక కూడా ఉంటుంది. అటువంటి దాన్ని జీవన్ముక్తి అంటారు. నెక్స్ట్ శ్లోకంలో యోగలతో భోగలతో సంగలతో సంగీన ఎస్ బ్రహ్మజన హృదయచిత్తం నందది నందది. అంటే నువ్వు యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా, సంగంలో ఉన్నా, లేదా ఏకాగ్రత ఉన్నా, ఎప్పుడు నువ్వు నామస్మరణ చేసుకో, ఎప్పుడు భగవంతుడు నామస్మరించు, నువ్వే ఆనందపడు అది ఆరోగ్యంగా చెప్తాను. ఏదంలో ఉన్నా, యోగంలో భోగంలో ఉన్నా, సంగంలో ఉన్నా, ఏకాగ్రత ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు నామస్మరణ ఉంటే నువ్వే ఆనందపడు అని. నెక్స్ట్ శ్లోకంలో బాలస్తావ క్రీడాసక్త, పరుడీసవ పరుడీసక్త, శుద్ధాసవ శుద్ధాసక్త, పరసే బ్రహ్మకి నాగోగుల సక్త రావాలి. ప్రతి మానవుడికి 3 దశలు ఉన్నాయి. బాల్యము, యవ్వనము, ముసలితనం. ఈ 3 దశలు ఉన్నాయి. బాల్యంలో ఏం చేస్తున్నాము, ఆటలు ఆడుతున్నాం. ఫుట్బాల్ అని, క్రికెట్ అని, వాలీబాల్ అని, రకరకాల ఆటలు ఆడుతున్నాం బాల్యంలో. యవ్వనం వచ్చింది. యవ్వనంలో ఏం చేస్తావు, నాకు మంచి ఉద్యోగం కావాలి, మీరు మంచి పెళ్లి సమానం పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని యవ్వనంలో కోరుకుంటాం. ఎప్పుడైతే ముసలితనం వచ్చిందో తీరాన్ని కోరికలు చూపిస్తున్నాం. నేను ఐఏఎస్ అయితే బాగుంటా, ఐపీఎస్ ఆఫీసర్ బాగుంటా, డాక్టర్ బాగుంటా, లేకపోతే నన్ను మా కోడలు చూడలేదు, నన్ను బాధ కట్టుకోలేదు అని చింతతో
మూడు దశలు: బాల్యము, యవ్వనము, చిన్నతనం. నువ్వు ఏ దశలో కూడా భగవంతుడు తెలుసుకోలేదు ఆయన. మూడు దశలకి ఇచ్చినాడు. ఏ దశలో కూడా ఒక పరమాత్మను తెలుసుకోలేదు, పరమాత్మను తెలుసుకోలేదు. నువ్వు మనల్ని ధ్యానం చేస్తావు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? బాల్యంలో వాళ్ళ తెలుసుకుంటారు, ఎవరు తెలుసుకుంటారు, తెలుసుకుంటే ఇది తెలుస్తావు. మూడు దశలో కూడా నువ్వు పరమాత్మను తెలుసుకోలేదు, మూడు పెట్టుకొస్తుంది. అదే నాకు అనుకుంటున్నాను. నెక్స్ట్ శ్లోకంలో ఉదాహరణకి జననం, ఉదాహరణకి మనం ఉదాహరణకి జనని జగనే సైతం ఇక సంస్థానే వస్తుస్థానే ఉపాయ వారే భాగ్యపురాలి అన్నారు. పుడతావు, సస్తావు, సస్తావు, పుడతావు, పుడతావు, సస్తావు, సస్తావు, పుడతావు. ఎందుకు పుడతావు, ఎందుకు వస్తావు? అదే మన మామూలు అంటున్నాడు అనమాట. అయ్యా నేను ఎందుకు పుట్టాలా, ఎందుకు సావాలా, నాకు ఈ సాగు పుట్టుక సాగరం నుంచి నన్ను రక్షించు భగవంతుడా అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు. మానవుడు వేడుకుంటే ఆయన ఏమంటాడు? నువ్వు ఎంత వేడుకున్నా కూడా ఏడుకున్న స్వామి దిగిరిగా రాడు, నువ్వే జ్ఞాపకం కావాలా అని భగవద్గీతలో కూడా చెప్తాడు కదా. ఉదరేత్ ఆత్మాన ఆత్మానం నా ఆత్మానం ఆత్మనే ఆత్మ ఏవ ఈ ఆత్మనాల బంధువు ఆత్మ ఏవ ఇంకొకటి. అంటే ఎవరి ఆత్మ వాళ్ళే తెలుసుకోవాలి, ఆత్మ అనుభవం చేసుకోకూడదు. మనం ఈరోజు ఉన్నాము, ధ్యానం ధ్యానం కావాలా, ఇప్పుడు వెళ్ళిపోతాం అంటే అది నీకే వస్తుంది. ప్రతి ఒక్కటి నువ్వు షెడ్యూల్ ప్రకారంగా నేను 6 గంటలు చేయాలా, వాకింగ్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, ధ్యానం చేయాలా, షెడ్యూల్ ప్రకారం చేసుకున్నామంటే నీ జీవితం బాగుంటుంది. నువ్వు ఎక్కడైతే షెడ్యూల్ మారినామో నీకు అన్ని ప్రాబ్లమ్ వస్తుంది. అదే ఎవరు ఆత్మ వాళ్ళు గురించుకోవాలంటే ఎవరు చెప్పరన్నమాట. నీ ఆత్మ నువ్వే గురించుకోవాలి. నువ్వే గురించుకుంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలా, రాజ్యం కావాలా, ఇవన్నీ చేస్తే నువ్వు ఆత్మ గురించుకున్నాడు. ఎవరో తెలుసుకోవాలి, వెళ్ళే వాళ్ళకి మొదలు అనుకున్నామంటే నువ్వు ఆత్మ కాదు. ఎవరు ఆత్మ వాళ్ళు గురించుకోవాలని భగవద్గీత కూడా గురించుకోవాలి చెప్పారు. నెక్స్ట్ శ్లోకంలో ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేకించాలి, జాత సమేత సమాధి దానం, పూర్వదానం, మహత్వదానం. ప్రాణాయామం అంటే విశ్వాసాన్ని గమనించు. ప్రత్యాహారం అంటే ఎప్పుడైతే నీ మనసు పక్కదారిలో ఉందో దాన్ని తీసుకొచ్చి మన అంతశక్తిలో నిలుపు. ఏది నిత్యమో ఏది అనిత్యమో విచారించడం. ఏది నిత్యమో ఏది అనిత్యమో, ఏది సత్యమో ఏది అసత్యమో విచారించి నువ్వు ఈ సాధన చేస్తే నువ్వు నీకు సమాధి స్థితి వస్తుంది. ఎప్పుడైతే నీకు సమాధి స్థితి వస్తుందో ఇటువంటి క్రియనే పూర్వదానం, మహాదానం, ఏకాగ్రతతో మహా ఏకాగ్రత చేయన ఆయన. ఈరోజు 2 గంటలు ధ్యానం చేశాను, రేపు నాకు అవసరం లేదు అనుకుంటు. ఈరోజు 2 గంటలు చేస్తే రేపు 2 గంటలు 5 నిమిషాలు చేయాలి, మళ్ళీ 2 గంటలు 10 నిమిషాలు చేయాలి. ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. దాన్ని ఆంధ్రగారు చెప్పాడు, పూర్వదానం, మహాదానం. ఈరోజు గొప్పగా చేశావు, రేపు మహాత్మకతి, ఇంకో రోజు మహాత్మకతి. దాన్ని డౌన్ చేయలేదు, ఎప్పుడు తెలుసుకుంటూ అని అది శ్లోకాలు అయిపోతుంది. శ్లోకాలు ఆతే కాంత కస్తే సంసారంలో ఎదుటి విషయాలు కస్య త్వం సహ తత్వం కళ్యాణ ప్రాప్త. అంటే ఎవరు వారి ఎవరు ఈ సంసారానికి ఎక్కడ వచ్చింది? ఈ చిత్రమైన సంసారానికి మనం నాది కారణాలు నువ్వు ఓర్పులు పడుతున్నావు, చెడగా పడుతున్నావు. మనం ఏమనుకుంటున్నావు? ఈరోజు ఒక నా పుత్రుడు ఉన్నాడు, వాడు బాగా చదువుకోవాలా, మంచి ఇంజనీరింగ్ పోవాలా, లేకపోతే డాక్టర్లు అనుకుంటున్నావు. అది నీ చేతిలో లేదు, నీ ప్రణాళిక కాదు. వాళ్ళు ప్రణాళిక తీసుకువచ్చినారు, ఆ ప్రణాళికను నడుస్తుంది. అది ఆశ్చర్యపడుతుంది. ఆశ్చర్యకాంత కష్టే సంసారంలో ఎందుకు కశ్యత్వం ప్రధానంగా తత్వం కలిగే మాట
ఎప్పుడు భార్య ఎప్పుడు ఈ సముదాయం నిర్వహించలేదు తనది కాదు దాన్ని తనది అనుకుంటే కోర్టులో పడుతున్నాను. అసలు మనం ఎక్కడికి వచ్చాము ఈ తత్వం తెలుసుకోని ఆయన అని అదే కాంత తరగతి వాతల కిందవ నాలుగు నియంత స్త్రీ జగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాలను పరుడే నమ్ముతాను. ఒక మన్మధుడు కూడా మంచి వెయిటేట్ ఉన్నాడు. ఆయనకి వైరాగ్యం వచ్చింది, సన్యాసం తీసుకోవాలనుకోవాలి. ఆయన సన్యాసం తీసుకోవాలనుకున్నాడు. ఆయన ఏమంటాడు, అయ్యా నీకు సన్యాసం తీసుకుంటే నా భార్య ఏమవుతుందో, నేను నా భార్య పక్కన సంపాదించలేదు, నా పుత్రుడు ఏమవుతాడో అదే బాధపడతాడు. దానికి ఎవరైతే సజ్జన సంఘటన చేస్తారో వాళ్ళకి 3 లోకాల్లో కూడా మిమ్మల్ని అడిగలేదు లేదు అన్నాడు. ఆశయంగా ఊరికే బాధపడుతున్నాము అది చూసే భగవంతుడు చూస్తాడు. ఎవరు ఇప్పుడు ఒక మాత ఉంటుంది, ఆమె 9 నెలలు గర్భవతి డెలివరీ అవుతుంది. డెలివరీ అయినప్పుడు 3 రోజులకి ఆమె తండ్రి బాగా వస్తాడు. బాగా ఇవ్వచ్చారు గురించారు ఇవ్వలేదు. పిల్లోడు 7 సంవత్సరాలు వయసు అయిన తర్వాత 7 నెలలు వయసు అయిన తర్వాత పళ్ళు ఏర్పడతాడు. ఆ పళ్ళు ఎవరు పండించాడు, భగవంతుడికి పండించాడు. నువ్వు అనవసరంగా నీ నువ్వే మమకారం పొందుతున్నావు, నా కొడుకుడు అది మమకారం పొందప్పుడు అందరూ కావాలని భగవంతుడు ఉన్నాడు. నువ్వు దేంట్లో ఇవ్వాలో అది భగవంతుడు. అదే కాకుండా వాతల కింద నాకు నియంత స్త్రీ జగతి సజ్జన భవతి భవానంత. ఎవరైతే ఆత్మజ్ఞానంలో సజ్జన సంగతి చేస్తారో వాళ్ళకి 3 లోకాలు కూడా 3 లోకాలు 3 లోకాలు కూడా నేను అడగలేదు. అడగలేదు తెలుసుకో, సత్యం తెలుసుకో. అదే మనకు ఆత్మశంకరాచార్య మనం చెప్తున్నాడు. ఆత్మశంకరాచార్య సాక్షాత్ శివుడు భగవంతుడికి మాటలు ఇవ్వండి. మనకి మాటలు పట్టుకోవాలి. మనం ఏమనుకుంటాము, నేను ఆ రోజు చెప్పాను అంతా ఇవ్వాలనుకుంటాను. అది ఏమి చేసిన భగవంతుడు ఇచ్చాడు, వారిని ప్రణాళిక అటు అనుకున్నాడు జ్ఞానం అనుకున్నాడు. లేదు మామూలు పోలేదు సెలబ్రేషన్ అనుకున్నాడు అజ్ఞానం ఉన్నాడు. పద్యమైతే భగవంతుడు చూస్తున్నాడు. నీ ఇచ్చేది ఏం లేదు, ఇంకా అనవసరంగా నాది నా వారికి అభిమానం ఉండాలని ప్రతి ఒక్క జీవితాలు ప్రతి ఒక్కరిని కాపాడేవాడు భగవంతున్నాడు. మొత్తం 24 లక్షల జీవితాలను భగవంతుడు చూస్తున్నాడు. నీదేం లేదు, నువ్వు అనవసరంగా ఉంటే బాధపడుతున్నావు. అది ఆలోచన కాదు. నెక్స్ట్ శ్లోకంలో దినా యాగంలో సాయప్రాస శిశిర వసంతో పునరాయ కాల కీలకి ఖచ్చితాయు. అంటే ఇలా ఏమిటాడు, పొద్దున అవుతుంది, సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, పగలుగా అవుతుంది. ఈ ఋతువులు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరత ఋతువు, హేమంత ఋతువులు ఒకదాని వల్ల వస్తూనే ఉన్నవి. ఈ కాలం అనేది క్షీణిస్తుంది. కాలం అంటే ఇప్పుడు మనం 26 గంటల్లో ఉన్నాం, 27 అవుతుంది, 28 అవుతుంది, 29 అవుతుంది, 30 అవుతుంది. కాలం అనేది ఉండగలుగుతుంది. నీ వయస్సు, నీ భూమండలానికి వయసు తీసుకొచ్చావు, నీ ఆయుష్ తీసుకొచ్చావు. నీ ఆయుష్ తగ్గిపోతుంది. ఆయన కాలం పీడిస్తుంది, నీ ఆయుష్ తగ్గిపోతుంది. నువ్వు చావు దగ్గర పోతున్నావు. చావు దగ్గర పోతుంది కూడా నీలో అత్యాస మాత్రం లేదు. నీలో నాకు కావాలని కోరిక ఉండాలి, ఆ కోరిక తీసేయి అని అనుకుంటారు. నెక్స్ట్ శ్లోకంలో గడిలో ఉండి పురుషుల కేసాయ ఆసారాల భక్త కేసాయ. గడిలో ఉండి పురుషుల కేసాయ ఆసాయాల భక్త కేసాయ భక్త కేసాయ అని చెప్తారు. అంటే కొంతమంది సాధులు ఉన్నారు. ఒకడేమో చాలా ఒకడు వెంటలు పెంచుకుంటాడు. ఒకడేం చేసి ఎంటలు పీకేస్తున్నాడు. ఒకడు గుండె చేసుకోవడము, ఒకడు బొట్ట పెట్టడం, నామా పెట్టడము, ఒకడేమో తాతకం తెలుస్తున్నాడు. వాళ్ళు దేశాలు మాత్రం వేసినంత మాత్రంగా వాళ్ళ జ్ఞానం
కాదు బాధ్యత. వాళ్ళు మూర్ఖులు, సత్యం తెలుసుకోకుండా వేషధారణ వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళు ఎందుకు వేషధారణ చేస్తున్నారంటే పొట్ట కోసము అని అంతంగా చెప్పారు. మనం ఏమంటాము, సాధు బాగుపడుతున్నటువంటి కమంట పెట్టుకుంటున్నారు అంటే నేను ఈ బాగుంటున్నాను అనుకుంటున్నాను అంటే అందరూ అవ్వాలి. ఆచార్య చూసేమంటే నువ్వు వేషధారణ వల్ల వాళ్ళతో సత్యం తెలుసుకోవచ్చు, సత్యం ఉందని తెలుసుకోవచ్చు. ఆయన వాళ్ళందరూ ఉదరగించడం కోసము, పొట్టడం కోసము ఇట్లా రూపాలు చేస్తున్నారు అని చెప్పాడు. నెక్స్ట్ శ్లోకంలో అంగం గలితం ఫలితం ఉన్నాం, దశ విహీనం యాత్రంతో ఉన్నాం, బుద్ధో యాతి నిర్వాహకన్నా శరీరంగా చేసాపడిన అంటే నీ శరీరము క్షీణించిపోయింది, నీకు పళ్ళు ఊడిపోయినట్టు, తల తెలిసిపోయింది, దారి అప్పుడు నా తలనప్పుడు కట్టిపట్టు నడుస్తున్నావు. అటువంటి సమయంలో కూడా నీలో కోరికలు ఉండాలి, ఆ కోరికలు కూడా వదిలేయి అని మనము 20 సంవత్సరాలు ఉన్నటువంటి తల తెలిసిపోయింది, పళ్ళు ఊడిపోయింది, చేసినా కూడా ఆయనలో కోరికలు ఉండాలి, కోరికలు తీసేయాలా అని ఆలోచన కాదు నిర్వహించాలి. అగ్రేవల్లి విషేప రాత్రో శుభక సమర్పిత జాత కర్తలవించ కర్తల వాస అభిప్రవించ వ్యాసాపాస. ఒకడు శరీరం కింద బట్టలు ఉండమాట, బట్టలు ఉండకుండా ఎండాకాలంలో పగలు సూర్యుడి ఎండ తగ్గుతుంది వీపైన, రాత్రి చలిసి చలిమంటలో కాస్తున్నాడు. నిద్ర వచ్చినప్పుడు మోకాలు తల పెట్టి పడుకుంటాడు, ఎవరన్నా పిచ్చి పెడితే చేతిలో పిచ్చి పెడుతున్నాడు. అంటే అంత ఉన్నా కూడా మీరు అత్యాస ఉండడం లేదు నాయన, ఆ పక్కన ఆచరణ ఉంటున్నారు, మీరు అత్యాస ఉండడం లేదు. అగ్రేవంటి సేప ఆచరణ సమర్పించాలి, సందర్శించాలి, సర్వవాస అని ఆచరణలో జరిగింది. నెక్స్ట్ శ్లోకంలో సురమందిర తరువుల నివాసన సయ్యాభూతల వజ్రము వాసన సర్వ పరిగ్రహ బోధ త్యాగ కశ్యతం నా కరోతి బాధ. ఒక నిత్య ఆనందం, ఒక విజ్ఞానం ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు దేవాలయం ఉంది, దేవాలయ సత్రాలు ఉంటాయి, ఆ సత్రంలో ఎక్కడ దగ్గర కూర్చొని అక్కడే ఉంటుంది. లేదంటే ఒక చెట్లు ఉంటాయి, చెట్టు నీళ్ళలో ఉంటారు, నిద్ర వస్తే నేల మీద పోమంటున్నారు, ఎవరు అన్నం పెడితే చేతులను అన్నం. అటువంటి వానికి సుఖం ఉంటుంది. ఆయనకి ఏమంటే కోరిక లేదు, ఆయనకి కోరికలేమి లేవు. మనకి ఇల్లు, మనకి పడుకోవాలని ఇల్లు కావాలా, పడుకోవాలంటే బెడ్ కావాలా, మనకి ఏసీ కావాలా, ఇవన్నీ భోగ్యం. ఆయనకి ఏది అవసరం లేదు. అటువంటి వాడికి సుఖం ఉంటుంది అని చెప్తారు. సురమందిర తరువుల నివాసన సయ్యాభూతల మజనము వాసన సర్వ పరిగ్రహ సర్వ వదిలించినటువంటి సుఖం లేకుండా ఏమొస్తుంది అదే ఆలోచన. భగవద్గీత కింద గంగాజల అవతరించి ప్రకృతమైన క్రియతే దర్శ ఏదైనా నా చర్చ. ఎవరైతే భగవద్గీతను ముఖ్యమైన చదువుతారో గంగాజల అవతరణ గీత అంటే గంగాజలము ఒక బొట్టైన తాగుతారు. అంటే కొంతమంది బాగా జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ లాభాలను బయట సొసైటీలో కలిసి దాంట్లో ఒక అమృత బిందువులో తయారు. అటువంటి భక్తులు ఎవరు తాగుతారో భగవద్గీత గీత గీత గంగాజల అవతరణ గీత ప్రకృతమైన ఎవరైతే సత్యం సాంగత్యం, ఇప్పుడు మన సత్యం సాంగత్యం తెలుస్తాం, మీరు భగవద్గీత గురించి కాదు, ఎవరైతే పరమాత్మ గురించి తెలుసుకున్నారో వాళ్ళకి పైన 3 లోకాల్లో కూడా నేను అడ్డగించడం లేదు నాయన. నువ్వు పోయినా కూడా ఎవరైతే మీరు ఎవరు ఇక్కడ ఎందుకు వచ్చారో అడగడం లేదు. నువ్వు చేసే పనంతా ఇక్కడ కుటుంబం చేసి వచ్చినావు కాబట్టి నిన్ను కూడా అడుగుకోవాలని చెప్పి ఆంధ్రంగా ఇంకా ఇంకో తర్వాత ఈ చెప్తున్నాను, యోగి అనేవాడు ఎట్టున్నాడు అంటాడు.
రజ్య చర్మక విరచిత కందక పుణ్య అపుణ్య విరచిత పంతక యోగి యోగ నియమోచితం అదే భావతత్వదేవా. యోగి అనేవాడు వాడు ఎటువంటి పట్టు కట్టుకున్నాడో తెలియదు. ఎటువంటి పట్టు కట్టుకున్నాడో తెలియదు. వాడు ఏ విధంగా ఉన్నాడో తెలియదు. ఆయనకి ఇప్పుడు మనకు ప్రపంచంలో మంచి చెడ్డ నిర్ణయించారు. ఆయన మంచి చెడుతో పడలేదు. ఒక పిల్లవాడుగా ఒక పిచ్చివాడుగా ఉన్నాడు. యోగ అంటే ఆనందంగా ఉన్నాడు అని ఆత్మీయ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ శ్లోకంలో శత్రౌ మిత్రే పుత్రే బంధం నా పూర్యత్వం ఇతరం సందం సర్వస్విన్నవి పశ్య ఆత్మహాం సర్వతోకృత వేదాజ్ఞానమే అని. నువ్వు శత్రువుతో అయినా మిత్రులతో అయినా పుత్రులతో అయినా ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ప్రత్యేకమైన శత్రుత్వం కానీ ప్రత్యేకమైన మిత్రుత్వం కానీ ఆ ప్రయత్నం చేయొద్దు నాయన. అంతటా ఆత్మనే దర్శిస్తూ అజ్ఞానంలో వచ్చిన భేదం తొలగించు. ఇప్పుడు ఒకరు వచ్చి మనం ఏదో మాట్లాడితే అది ఏదో మాట్లాడారు. మనము దాన్ని సమావేశం చూసుకోవడం ఆత్మీయ శత్రుత్వం కానీ ఒక మిత్రుత్వం కానీ అని ఈ శ్లోకంలో ధ్యేయం గీత నామ శాస్త్రం ధ్యేయం శ్రీపతి రూప మనస్సం నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీనజనాయ శం. ధ్యేయం గీత నామ శాస్త్రం ఎప్పుడు భగవద్గీత కానీ సహస్రనామాలు కానీ పాటలు ఉండాలి. శ్రీపతి యొక్క విష్ణువు రూపాన్ని ధ్యానించాలి. ఎప్పుడు నీ మనసు సజ్జన సాంగత్యంలోనే చెప్పాలి. ఎప్పుడో భగవంతుని తెలుసుకో, సజ్జన సాంగత్యం తెలుసుకో. నీతో డబ్బు కొద్ది డబ్బులు నీళ్ళకు సహాయం చేయాలి. ధ్యేయం గీతం నామశాస్త్రం ధ్యేయం శ్రీపతి రూపం మనస్సు ధ్యేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం నీరంజనాయ వీరులకు సహాయం చేయాలి. ఇవన్నీ భగవంతుడు ఎందుకంటే ఆశగా నీ మానవుల్లో ఇవన్నీ చేస్తుంటే నీకు మోచం వస్తుంది. నువ్వు ఇవన్నీ చేస్తే నీకు మోచం రాదు. పునరభిమానం మళ్ళా నువ్వు జ్ఞానం తెలుసుకొని నీకు పైలోక ప్రవేశం ఉంది, జ్ఞానం లేదు అని ఇవన్నీ మనసుకున్నాను. సుఖత ఇదంటే రామభోగ పశ్చాదంత శరీర భోగ ఎదకి లోకే మరణం శరణం ప్రజప్రపంచ పాపాచరణం. ఒక మగవాడైతేనేమి ఒక ఆడవాడైతేనేమి మా మగవాడు ఒక ఆడ నుంచి ఒక ఆడ నుంచి మగవాడు ఆ ఆడతో సంబంధం ఉండాలి. అట్లా కాకుండా ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటే నీ శరీరం రోగభీషణమవుతుంది. రోగభీషణమవుతుంది, నీకు మరణం కూడా సంభవిస్తుంది. ఇదంతా తెలిసి కూడా 199% మీరు పాపకర్మ చేస్తున్నారు అని నాశనం శాస్త్రాలు ఉద్దేశం. స్వయం మై చాల్యమై విష్ణువు వ్యక్తం ఉపస్థి మయ్యా భవ సమచిత్త సర్వత్రోత్తం వాంఛ అజీర్ణ అజీర్ణ అనే నీలో భగవంతుడు ఉన్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడు. అనవసరంగా నువ్వు నాపై కోపగించుకుంటున్నావు. నువ్వు ఒక క్షణం ఆలోచించు, అయ్యా భగవంతుడు ఇందులో భగవంతుడు ఉన్నాడు, మనం ఎందుకు ఈ విధంగా భేదభావం ఉండాలా అనుకుంటే నువ్వు అన్ని వేళల్లో మంచిగా ఉంటావు అని ఆలోచించాలి. మొత్తం 6 సంగ్రహాలు చెప్పింది 14 శ్లోకాలు ఆయన చెప్పాడు. వాళ్ళ శిష్యబంధువులు మిగతా శ్లోకాలు చెప్పండి. దీంట్లో
ప్రతి ఒక్కటి మన జీవితానికి సంబంధించింది. మనం ఏ శ్లోకము పట్టుకున్నా కూడా మనకు దాంట్లో మీనింగ్ తెలుసుకున్నాం. 50 పాత్ర సావధిక పరివారం ప్రజాజీవిత దగ్గరదేవి వార్తామాత్మని నువ్వు బాగున్న తర్వాత నేను బాగుంచుకుంటాను. నువ్వు నీళ్ళలో సంపాదన లేకున్నప్పుడు నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు నేను ఇల్లు పట్టించుకొని ఆయన అంటే 99% నాకు జరుగుతుంది. 10% ఉండాలి లేదు 99 జరుగుతుంది. నువ్వు అక్కడ జరిగినప్పుడు నువ్వు అయ్యా నేను 2 రోజులు మీకోసం నేను కష్టపడ్డాను, ఇంత డబ్బు చదివించినాను, నువ్వు ఆ అనుకోకుండా అనుకున్నట్టు మమ్మల్ని తప్పదు అనుకుంది. ఏదనుకోండి ఏది జరిగినప్పుడు సాధ్యత ఉండదు. అదే మనకు ఆర్థికంగా పోవడం ప్రతి ఒక్కటి చెప్తాడు. ఈ విధంగా ఉన్నది చెప్తాడు. లాస్ట్లో చెప్పిన గురు చరణాలు నిర్భర భక్త సంసార అచిర భవముఖ సేంద్రియ మానస నియమాదేవ దర్శసి నిజ ఉదయం సేవం. ఎవరైతే విజ్ఞానాన్ని అందించే సద్గురు యొక్క పాదములను పద్మాల పట్ల నిండైన భక్తితో ఉంటారో వాళ్ళకి సంసారం నుండి అచల కాలం నుండి ముక్తి లభిస్తుంది చెప్పండి. ఎవరైతే మనసులో ఇంద్రియాలను గ్రహించి కన్ను ఉంది, కన్ను ఏదో కూర్చుంది, మంచి సోపం చెడుకుంటాం, చెవి ఏమింటుంది, మంచి ఉంటుందా చెడు ఉంటుందా, నోరు నువ్వు ఏం మాట్లాడుతుంది మంచిగా చెడ్డ, ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకున్నావంటే నీ హృదయంలోనే ఉన్న ఆత్మరూపుడైన పరమేశ్వరుని చూడగలవు అని ఆంజనేయులు సుతరాం ఎంత టైం కాబట్టి ఈ ఆది శంకరాచార్యులు మనకు 31 శ్లోకాలలో మనకు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయినా కూడా నేను ఒక ప్లాట్ కొన్నాను, నేను ఇల్లు కొన్నాను అని అనుకుంటాను. కానీ అయ్యా నేను కాపు దగ్గర పెట్టినాను, నేను భగవంతుని తెలుసుకున్నాను, నేను ధ్యానం చేస్తాను, ప్రజలు సాగు చేసుకున్నాను అనుకోవడం లేదు అని శంకరాచార్యులు అక్కడ మళ్ళా 5 ఇల్లు చెప్తాడు. ఈ ధనము సంపాదన అనేది కనీస అవసరాలు మాత్రమే ఉండాలి. కనీస అవసరాలు అంటే ఉండేటి కట్టుకునే పట్ట అనేది కాదు ఓకే. అట్లా కాకుండా నేను ఒక జమీందారుగా ఉండాలా, నేను సాహుకారుగా ఉండాలా అనుకోవడం బుద్ధి లేని పనుమాట. ఈ సాహుకారు కానీ ఈ జమీందారు కానీ లేశమాత్రమైన అనుమాత్రం సుఖం లేదు నాయన. వాళ్ళకి ఎవరైతే జమీందారు సాహుకారు ఉండాలో వాళ్ళ కుటుంబంలోనే చదువు ఏర్పడతారు, వాళ్ళ కొడుకు సఫలంగా వస్తాడు, బిడ్డే సఫలంగా వస్తాడు అని ఆలోచన. ఆయన ఎంతో మనకు జ్ఞానం ఉంటాడు. వయస్సు గతి కాదా రాముడి కాదా, చూసుకే నీరే కదా రాసా, చీనే విద్యే కదా పరివారం, నాదే తత్వే కదా సంసారం అని చెప్పారు. నీకు వయసు మళ్ళీ తర్వాత కామపడుతూ ఉండవు. ఇప్పుడు చెరువు ఉంది, చెరువులో నీళ్ళు నిజమైనది, సమస్య ఎక్కడుంటుంది? నీతో డబ్బు ఉన్నంత వరకే నీ బంధువులు కానీ నీ పిల్లలు కానీ చుట్టూ ఉంటారు. ఎప్పుడైతే నీ డబ్బు అయిపోయిందో నీ పక్కన ఏమో ఉంటున్నాయి. మళ్ళా నీకు జ్ఞానం అనేది వచ్చిన తర్వాత ఈ సంసార భారం ఉండదు. జ్ఞానం లేకున్నప్పుడే సంసార భారం ఉండదు. నేను అది చేయాలి. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం తెలుసుకుంటే నీకు సంసార భారం ఉండదు. ఈ ఆదిశంకరాచార్యులు చెప్పిన చదువులు నెక్స్ట్ శ్లోకంలో కురితే గంగా సాగరకం వ్రత పరిపాలన మనవధానం జ్ఞాన విలీన సర్వవజేన ముక్తి నాపజన జన్మసకేన. అంటే
నువ్వు గంగా నదిలో స్నానం చేసినావు, సముద్రంలో స్నానం చేసినావు, గంగా నది సముద్రం రెండు కలిసినాక స్నానం చేసినావు. నీకు జ్ఞానం లేకపోతే నువ్వు జన్మం ఎత్తినా కూడా ఏ మతంలోకి వచ్చి లేదు నాని. ఏ మతం, హిందూ మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ, ముస్లిం కానీ, జైన్ కానీ, ఏ మతంలోకి వచ్చి లేదు. నువ్వు జ్ఞానం తెలుసుకోవాలి. ఇప్పుడు మనందరం జ్ఞానం 31 శ్లోకాల్లో జ్ఞానం తెలుసుకున్నాం. ఈ జ్ఞానాన్ని మీరు మననం చేయాలి. ఈ మననం చేస్తే మనకు జరిగేవాళ్ళు మంచి చెప్తారు. ఈ చూడండి, నలనీతల జనజల మధ్యతరం పద్మజీవుల మధ్య సైకలం విద్య వ్యాధాభిమానం లోకం అలంక సంవత్సరం చెప్పాడు. నీ జీవితం ఏ విధానం ఉన్నదంటే కష్టం ఉంటుంది, ఒకదాని తర్వాత వస్తుంది. నీ శరీరం అనేది వ్యాధి కణాలతో నిర్మాణమైంది. నాది నావాలని అభిమానం ఉంటుంది. ఈ ప్రపంచమే దుఃఖమై ఉంది. ఎందుకు దుఃఖమైందంటే కోరికలు ఉన్నాయి. ఇంట్లో కోరికలు డబ్బుల్లోనికి చాలా ఉన్నాడు, ఇంకా డబ్బు కావాలి. 10 ఉన్నాడు, సీనియర్స్ అయ్యాడు, రైతులుగా ఉన్నాడు, ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇంకా ఈ కోరికల వల్ల నీకు ఇంకా ఉన్నది. ఎవరైతే అన్ని పురుషులు పెట్టాడో వాడే చాలా ఆనందమైంది అని. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ శ్లోకాలు అనేది ఈ ఆనందం మీరు యూట్యూబ్ పెట్టినట్టుగా భజన శ్లోకం వస్తారు. మీకు రోజు డైలీగా మీరు భజన శ్లోకం వినండి, మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. నాకు భజన శ్లోకాలు నాకు ధ్యానం నాకు అలవాటు పడింది. ఈ రోజు మనం తెలుసుకున్నాం. ఆ మనను వల్ల మనకు ఎనర్జీ వస్తుంది. అంటే నువ్వు ఎప్పుడైతే సత్యం తెలుస్తుంది ఎనర్జీ వస్తుంది. సత్యం తెలియకపోతే బాగుండదు. అంటే మనం సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే నేను ఆత్మస్వరూపుడిని, నేను దేవుని కాదు, నాకు చావు లేదు అనుకుంటే నువ్వు బ్రహ్మస్వరూపుడు కదా. అయ్యో నేను పోతాను, నేను పోతే సంతోషం బాధ్యత పోతున్నాను అనుకున్నాడు. దుఃఖమైనా ఉన్నాడు. నాకు చావు లేదన్నప్పుడు నేను హ్యాపీ. మన అటువంటి జ్ఞానాన్ని మనం బ్రహ్మస్థితిలో తగ్గించారు. ఆయనకు మనం ధన్యవాదాలు. అది పాటిస్తారు.